ఈక్వేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ని నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్లో ప్రతిక్షేపణతో క్లారస్ రూపంలో మార్చేటటువంటి సమీకరణాల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ని నేర్చుకున్నాం. చూడండి, రెడ్యూస్ ద ఈక్వేషన్ axyp స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ ay స్క్వేర్ మైనస్ b ఇంటూ p minus xy equals to 0 to transform by using the transformations u equals to x square, v equals to y square, and hence solve the equation. u is equal to x square, v equals to y square ప్రతిక్షేపణతో axy p square plus x square minus ay square minus b into p minus xy equals to 0 సమీకరణాన్ని క్లారెట్స్ రూపంలోకి మార్చి తద్వారా సాధించండి. u is equals to x square, v equals to y square ప్రతిక్షేపణతో ఈ సమీకరణాన్ని క్లారెట్స్ రూపంలోకి మార్చి తద్వారా సాధించాలని మనకి ప్రాబ్లం ఇచ్చారు. క్లారెట్స్ ఈక్వేషన్ అంటే మనకు తెలుసు. సో ఏంటి, y is equals to xp plus f of p రూపంలో ఉన్నటువంటి సమీకరణాన్ని క్లారో ఈక్వేషన్ లేదా క్లారెట్స్ ఫార్మ్ ని అంటారని మనకి తెలుసు. సో దాన్ని u is equal to x square, v equals to y square ప్రతిక్షేపణతో ఇచ్చిన సమీకరణాన్ని సాల్వ్ చేయమని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది రాసుకుందాం. సొల్యూషన్ ఇచ్చిన సమీకరణం గివెన్ ఈక్వేషన్ ఇస్ axy p స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ మైనస్ ay స్క్వేర్ మైనస్ b ఇంటూ p మైనస్ xy ఈక్వల్స్ టు 0 అనేది ఇచ్చిన సమీకరణం. దీని ఒక ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. అండ్ దాంతో పాటు మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, u is equals to x స్క్వేర్, v equals to y స్క్వేర్ అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ని కూడా జరిగింది. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. du equals to 2x dx, నెక్స్ట్ dv equals to 2y dy. now find dv by du ని ఫైండ్ చేద్దాం. dv by du equals to 2y dy by 2x dx. dv by du equals to 2 cancel అయిపోతే y by x into dy by dx. మనకి dy by dx అంటే p అని తెలుసు. సో dv by du ని క్యాపిటల్ p అనుకున్నట్టే క్యాపిటల్ p ఈక్వల్స్ టు y by x into స్మాల్ p. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, స్మాల్ p ని ఫైండ్ చేయాలి. స్మాల్ p ఈక్వల్స్ టు క్యాపిటల్ p ఇంటూ x by y. సో మనం ఈ p వాల్యూని u is equal to x square, v equals to y square ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిద్దాం. సబ్స్టిట్యూట్ above values in equation 1. ఈక్వేషన్ 1 లో u is equal to x square, v equals to y square and p equals to px by y ని ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే అప్పుడు ఆ సమీకరణం ఏ విధంగా మారుతుందో చూద్దాం. సో a into axy into p స్క్వేర్, p అంటే px by y హోల్ స్క్వేర్ అంటే p స్క్వేర్ x స్క్వేర్ by y స్క్వేర్. p ఈక్వల్స్ టు px by y అయితే p స్క్వేర్ ఇవైపులో వర్గం చేసినట్లయితే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే p స్క్వేర్ x స్క్వేర్ by y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే మనకి u అని తెలుసు మైనస్ a ఇంటూ y స్క్వేర్ అంటే v మైనస్ b ఇంటూ p అంటే px by y. నెక్స్ట్ మైనస్ xy ఈక్వల్స్ టు 0. ఫస్ట్ చూడండి, y కి y క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఆ ఈక్వేషన్లో ఫస్ట్ ఇక్కడ x ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. సో x ని కామన్ తీసేసి క్యాన్సిల్ చేద్దాం. సో x ని క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుంది చూడండి, AP స్క్వేర్ x స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు, u అని తెలుసు, ప్లస్ బై y ఒకటి ఉంటుంది బై y u minus ab minus b
ఇంటూ ఎక్స్ ని క్యాన్సిల్ చేశాను కాబట్టి p బై వై మైనస్ వై ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కట్టినట్లయితే ఏపీ స్క్వేర్ యు ప్లస్ u మైనస్ ఏవి మైనస్ బి ఇంటూ పి. ఎల్సిఎం కట్టాం కాబట్టి హోల్ బై వై అవుతుంది. సో వై ఇంటూ వై వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే y ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. సో ఏపీ స్క్వేర్ u ప్లస్ u మైనస్ ఏవి మైనస్ బి ఇంటూ పి మైనస్ వై స్క్వేర్ వైఎస్ స్క్వేర్ అంటే v ఈక్వల్స్ టు 0. సో దీన్ని స్ప్లిట్ చేయండి, విడదీసేయండి. విడదీసేస్తే ఏపీ స్క్వేర్ u ప్లస్ యూపీ మైనస్ ఏవిపి మైనస్ బిపి మైనస్ వి ఈక్వల్స్ టు 0. ఈ ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి పియుని కామన్ తీయండి. పియుని కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది? ఏ పి ప్లస్ 1. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? ఈ టర్మ్ నుంచి ఏవిపి మైనస్ వి నుంచి ఈ టర్మ్ నుంచి నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? మైనస్ విని కామన్ తీసుకోవచ్చు. మైనస్ విని కామన్ తీసుకుంటే ఏపి ప్లస్ 1 మైనస్ బిపి మైనస్ బిపి అటు వైపు ఏమవుతుంది? ప్లస్ బిపి అవుతుంది. సో ఈక్వల్స్ టు బిపి. సో దీని నుంచి టోటల్ గా ఏపీ ప్లస్ 1 ని కామన్ తీసుకోవచ్చు. కామన్ తీసుకున్నట్లయితే ఏపీ ప్లస్ 1 ని కామన్ తీసుకున్నట్లయితే pu మైనస్ v ఈక్వల్స్ టు b. ఇక్కడ LHS వైపు AP ప్లస్ 1 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇది వైపు వస్తే డివైడ్ చేస్తుంది. pu మైనస్ v ఈక్వల్స్ టు bp బై AP ప్లస్ 1. దీని నుంచి v ని ఫైండ్ చేయండి. v ఈక్వల్స్ టు మైనస్ v అటు వైపు వెళ్తే ప్లస్ v అవుతుంది. v ఈక్వల్స్ టు pu మైనస్ ప్లస్ బీపీ బీపీ బై ఏపీ ప్లస్ వస్తే మైనస్ అవుతుంది. పియు మైనస్ బీపీ బై ఏపీ ప్లస్ 1 విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ y is equals to xp plus 5. y xp plus f of p అంటే ఇది ఈ సమీకరణం అనేది క్లారెట్స్ ఫార్మ్ లోనే ఉంది. విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లారెట్స్ ఫార్మ్. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ప్లేరల్ రూపంలోకి మార్చి తద్వారా సాధించమన్నాడు. y = xp + f of p రూపంలో ఉండేటువంటి సమీకరణాన్ని ప్లేరల్ సమీకరణం అంటామని మనకి తెలుసు. ఇది ఆ రూపంలో ఉంది. y = xp లేదా px రూపంలో y = xp + f of p రూపంలో ఉండే సమీకరణాన్ని క్లారెట్స్ రూపం అని అంటారు. సో వాడు మన క్లారెట్స్ రూపంలోకి మార్చి తద్వారా సాధించమన్నాడు. సో క్లారెట్ సమీకరణాన్ని సాధించాలంటే p కి బదులుగా c ని ప్రతిక్షేపించాలి. సబ్స్టిట్యూట్ p = c ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 లో p కి బదులుగా c ని ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే v = p అంటే cu మైనస్ bc బై ac ప్లస్ 1. కానీ మనకి ఇచ్చిన సమీకరణంలో ఏమున్నాయి? u అంటే x², v అంటే y². కాబట్టి దీన్ని xy లో అలా కన్వర్ట్ చేసుకుందాం. బట్ u = x², v = y². ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? v అంటే y² = c into x² minus bc by ac plus 1. This is the required solution. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? u = x², v = y² ప్రతిక్షేపణతో axyp² plus x² minus ay² minus b into p minus xy = 0 సమీకరణాన్ని లేరో రూపంలోకి మార్చి తద్వారా సాధించండి అని మనకి ఇచ్చిన ప్రాబ్లం. మనకి సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేసాము? ఇచ్చిన సమీకరణము గివెన్ ఈక్వేషన్ అని రాసాము. దాని యొక్క ఈక్వేషన్ మనం అనుకున్నాం. ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ u = x², v = y². దాన్ని డిఫరెన్షియేషన్ చేసాము. డిఫరెన్షియేషన్ చేస్తే du = 2x dx, dv = 2y
dy. సో దీని నుంచి dv by du ని ఫైండ్ చేసాం. dv by du equals to 2y dy by 2x dx. సో 2 2 క్యాన్సిల్ చేసాము. dv by du equals to y by x into dy by dx. We have dy by dx equals to p అని తెలుసు. dv by du ని క్యాపిటల్ p అనుకుంటే క్యాపిటల్ P equals to y by x into స్మాల్ p. సో దీని నుంచి స్మాల్ p ఫైండ్ చేసాం. స్మాల్ p equals to క్యాపిటల్ P into x by y. ఈ వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపించాం. ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏమవుతుంది? axy into p. p equals to px by y అయితే p స్క్వేర్ ఏమవుతుంది? p స్క్వేర్ x స్క్వేర్ by y స్క్వేర్ ప్లస్ x u అంటే x స్క్వేర్ కాబట్టి u మైనస్ a into b మైనస్ b into px by y మైనస్ xy equals to 0. సో ఫస్ట్ టర్మ్ లో y కి y క్యాన్సిల్ చేద్దాం. సో మిగిలిన మనకి వాల్యూస్ ఏవైనా తెలిస్తే ప్రతిక్షేపిద్దాం. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. సో ఆ సమీకరణంలో x ని కామన్ చేసి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే వైపు 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ap స్క్వేర్, సో x స్క్వేర్ అంటే u by y ప్లస్ u మైనస్ av మైనస్ b ఇంటూ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి p by y మైనస్ y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం కామన్ ఎల్సిఎం కడితే ఏమవుతుంది? ap స్క్వేర్ u ప్లస్ u మైనస్ av మైనస్ b ఇంటూ p. సో అక్కడ y కామన్ తీసుకో, y ఎల్సిఎం కట్టాం కాబట్టి మైనస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ap స్క్వేర్ u ప్లస్ u మైనస్ av మైనస్ b ఇంటూ p మైనస్ y స్క్వేర్ అంటే b మైనస్ v ఈక్వల్స్ టు 0. సో దీన్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసుకునేటప్పుడు u మైనస్ av మైనస్ b ఇంటూ p, దాన్ని p చేత మల్టిప్లై చేసుకుంటే up మైనస్ avp మైనస్ bp మైనస్ v ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి p ని కామన్ తీసుకుందాం. p ని కామన్ తీసుకుంటే ap ప్లస్ 1. నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి మైనస్ v ని కామన్ తీసుకుంటే మైనస్ v ఇంటూ ap ప్లస్ 1 మైనస్ bp వైపు వెళ్తే ప్లస్ bp అవుతుంది. సో ఏమవుతుంది? ap ప్లస్ 1 ని కామన్ తీసుకున్నట్లయితే ap ప్లస్ 1 ఇంటూ pu మైనస్ v ఈక్వల్స్ టు bp. సో pu మైనస్ v ఈక్వల్స్ టు ఇక్కడ ap ప్లస్ 1 అనేది LHS వైపు గుణిస్తుంది కాబట్టి RHS వైపు వచ్చేటప్పుడు అది డివైడ్ చేస్తుంది. సో pu మైనస్ v ఈక్వల్స్ టు bp బై ap ప్లస్ 1. సో దీని నుంచి v ని ఫైండ్ చేయండి. v ఈక్వల్స్ టు pu మైనస్ bp బై ap ప్లస్ 1. ఇది ఏ రూపంలో ఉంది? y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉంది. y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్నటువంటి సమీకరణాన్ని క్లెరో సమీకరణం అని అంటాము. సో క్లెరో సమీకరణం యొక్క సాధన ఏంటి? సొల్యూషన్ p కి బదులుగా c ని ప్రతిక్షేపించాలి. p కి బదులుగా c ని ప్రతిక్షేపించినట్లయితే v ఈక్వల్స్ టు cu మైనస్ bc బై ac ప్లస్ 1. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో u ఈక్వల్ టు x స్క్వేర్ v ఈక్వల్స్ టు y స్క్వేర్ కాబట్టి సో ఏమవుతుంది? v అంటే y స్క్వేర్, c ఈక్వల్స్ టు c ఇంటూ u అంటే x స్క్వేర్, cx స్క్వేర్ మైనస్ bc బై ac ప్లస్ 1. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇదే మనకి ఇచ్చిన సమీకరణం యొక్క సాధన అవుతుంది. నెక్స్ట్ మరో ప్రాబ్లం చూద్దాం. Reduce the equation xy p square minus x square plus y square plus 1 minus plus into p plus xy equals to 0. Reduce the equation xy p square minus of x square plus y square plus 1 into p plus xy equals to 0. To Clairaut's form by using the transformation u is equal to x square, v equals to y square, and hence solve the equation. u is equal to x square, v equals to y square. ప్రతిక్షేపణతో xy p square minus of x square plus y square plus 1 into p plus xy equals to 0 అనే సమీకరణాన్ని క్లియర్ రూపంలోకి మార్చి తద్వారా సాధించండి అని ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఇస్ xy p square
minus of x square plus y square plus 1 into p plus xy equals to 0 అనేది ఇచ్చిన సమీకరణం. మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ u is equal to x square v equals to y square అనేవి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్. దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి du equals to 2x dx v equals to y square ని డిఫరెన్షియేషన్ చేసుకుంటే dv equals to 2y dy. దీనికి dv by dv ని ఫైండ్ చేద్దాం. dv by dv equals to 2y dy by 2x dx dv by du equals to y by x into dy by dx. సో dy by dx అంటే మనకి స్మాల్ p అని తెలుసు. సో క్యాపిటల్ P ఈక్వల్స్ టు y by x into p. దీని నుంచి స్మాల్ p ఈక్వల్స్ టు px by y అవుతుంది. ఈ వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిద్దాం. ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే అప్పుడు ఆ సమీకరణం అనేది ఏ విధంగా మారుతుందో చూద్దాం. సో xy p స్క్వేర్ అంటే xy into p స్క్వేర్ p ఈక్వల్స్ టు px by y అయితే ఇరువైపులా వర్గం చేసినట్లయితే ఏమవుతుంది? p స్క్వేర్ x స్క్వేర్ by y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ప్లస్ u ప్లస్ y స్క్వేర్ అంటే v ప్లస్ 1 ఇంటూ p అంటే px by y ప్లస్ xy ఈక్వల్స్ టు 0. ఫస్ట్ y కి y క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. x ని క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుందో చూడండి. p స్క్వేర్ x స్క్వేర్ by y minus u plus v plus 1 into p by y plus y equals to 0. సో ఇప్పుడు LCM కడదాం, కసార్ కడదాం. సో p స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ u మైనస్ LCM కట్టాం కాబట్టి u ప్లస్ v ప్లస్ 1 ఇంటూ p ప్లస్ y ఇంటూ y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో హోల్ బై y అనేది అటువైపు పెద్ద 0 అయిపోతుంది. y ఇంటూ 0. సో p స్క్వేర్ u మైనస్ u ప్లస్ v ప్లస్ 1 ఇంటూ p ప్లస్ y స్క్వేర్ అంటే ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారము ప్లస్ v ఈక్వల్స్ టు 0. p స్క్వేర్ u ఇక్కడ p చేత మల్టిప్లై చేసుకుందాం. స్ప్లిట్ చేసినట్లయితే up మైనస్ vp మైనస్ p ప్లస్ v ఈక్వల్స్ టు 0. ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి p ని కామన్ తీసుకుందాం. p ని కామన్ చేసినట్లయితే ఇక్కడ p అనేది కామన్ ఇస్తాం కాబట్టి p మైనస్ 1. నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి మైనస్ v ని కామన్ చేద్దాం. మైనస్ v ని కామన్ తీసుకుంటే p మైనస్ 1 మైనస్ p అటువైపు అయితే ప్లస్ p అవుతుంది. చూడండి మైనస్ v ఇంటూ p మైనస్ vp మైనస్ v ఇంటూ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ v ఇంటూ మైనస్ 1. సో ప్లస్ v మైనస్ p అటువైపు అయితే ప్లస్ p అవుతుంది. సో p మైనస్ 1 ని కామన్ తీసారనుకోండి. p మైనస్ 1 ని కామన్ తీసినట్లయితే p మైనస్ 1 ఇంటూ pu మైనస్ v ఈక్వల్స్ టు p అవుతుంది. సో ఇక్కడ LHS వైపు p మైనస్ 1 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు వైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో దీని నుంచి pu మైనస్ v ని ఫైండ్ చేయండి. pu మైనస్ v ఈక్వల్స్ టు p బై p మైనస్ 1. దీని నుంచి v ని ఫైండ్ చేయండి. v ఈక్వల్స్ టు pu మైనస్ p బై p మైనస్ 1. ఇది ఏ రూపంలో ఉంది? y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉంది. y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్న సమీకరణాన్ని క్లెరో సమీకరణం అని అంటారు. క్లెరో సమీకరణం యొక్క సాధన p కి బదులుగా c ని ప్రతిక్షేపించాలి. ఇచ్చిన సమీకరణంలో ఇచ్చిన మనకి వచ్చినటువంటి ఈక్వేషన్ 2 లో p కి బదులుగా c ని ప్రతిక్షేపించండి. p కి బదులుగా c ని ప్రతిక్షేపించినట్లయితే v ఈక్వల్స్ టు cu మైనస్ c బై c మైనస్ 1. కానీ మనకి v అంటే y స్క్వేర్ u అంటే x స్క్వేర్ కాబట్టి సో దాన్ని ప్రతిక్షేపించండి. v అంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు c ఇంటూ x స్క్వేర్ మైనస్ c బై c మైనస్ 1 అనేది రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. ఇది
మనకి సొల్యూషన్ ఈ ప్రాబ్లం. నెక్స్ట్ మన ప్రాబ్లం చూడండి. reduce the equation reduce the equation e power 4x into p minus 1 plus e power 2y into p square e power 2y into p square equals to 0 to Clairaut's form by using the transformations e power 2x equals to u comma e power 2y equals to v and hence solve the equation. So మనకి ఇచ్చిన సమీకరణం ఏంటి? reduce the equation e power 4x into p minus 1 plus e power 2y into p square equals to 0 to solve the to Clairaut's form by using the transformation e power 2x equals to u, e power 2y equals to v and solve the equation. మనకి ఇచ్చిన సమీకరణము e power 4x into p minus 1 plus e power 2y into p square. ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ e power 2x equals to u and e power 2y equals to v. So e power 2x equals to u, e power 2y equals to v ప్రతిక్షేపణతో e power 4x into p minus 1 plus e power 2y into p square equals to 0 అనే సమీకరణాన్ని క్లెయిరో రూపంలోకి మార్చి తద్వారా సాధించండి. సో ఇచ్చిన సమీకరణం e power 4x into p minus 1 plus e power 2y into p square equals to 0 అనేది ఇచ్చిన సమీకరణం. మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ e power 2x equals to u అంటే u equals to e power 2x and v equals to e power 2y. డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే du equals to e power x का डिफरेंशिएशन e power x है. d by dx of e power x equals to e power x. d by dx of e power ax की डिफरेंशिएशन a into e power x. సో అదే విధంగా d by dx of e power 2x అయితే ఏమవుతుంది? సో అక్కడ కాన్స్టెంట్ 2 కాబట్టి 2 into e power 2x into dx అవుతుంది. నెక్స్ట్ దీని డిఫరెన్షియేషన్ dv ఈక్వల్స్ టు 2 into e power 2y into dy అవుతుంది. సో దీని నుంచి dv by du ని ఫైండ్ చేయండి. dv by du ఈక్వల్స్ టు 2 into e power 2y into dy by 2 into e power 2x into dx. సో dv by du ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోతే e power 2y by e power 2x into dy by dx అవుతుంది. e power dy by dx అవుతుంది. మనకి dy by dx అంటే స్మాల్ p అని తెలుసు, e power 2y అంటే v అని తెలుసు, e power 2x అంటే x అని తెలుసు. dv by du అంటే మనకి క్యాపిటల్ p అని అనుకుందాం. క్యాపిటల్ p ఈక్వల్స్ టు e power 2y, e power 2y అంటే v by e power 2x అంటే u into dy by dx అంటే స్మాల్ p. సో దీని నుంచి స్మాల్ p ని ఫైండ్ చేయండి. స్మాల్ p ఈక్వల్స్ టు క్యాపిటల్ P into u by v. ఈ వాల్యూస్ ని ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించండి. సబ్స్టిట్యూట్ అబవ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ e power 4x అని ఉంది. e power 2x equals to u అయితే e power 2x equals to u అయితే e power 4x ఏమవుతుంది? ఇరువైపులా వర్గం చేశారు అనుకోండి. ఇరువైపులా వర్గం చేసినట్లయితే సో u square equals to e power 4x. భూములు సమానమైతే ఘాతాన్ని కలుపుకుంటాం. బేసిస్ అనేవి ఈక్వల్ అయితే పవర్స్ అనేవి యాడ్ చేస్తాం. కాబట్టి u square equals to e power 2x into e power 2x. సో e power 4x అవుతుంది. సో మనం e power 4x కి బదులుగా ఏం రాసుకోవచ్చు? e power 4x కి బదులుగా u square అని రాసుకోవచ్చు. u square into p minus 1. సో p అంటే ఎంత తెలుసు? pu
by v minus 1 plus e power 2y అంటే ఏమి ఇచ్చాడు v అని ఇచ్చాడు సో v into p square సో p equals to pu by v అయితే సో p square ఏమవుతుంది p square u square by v square equals to 0 అవుతుంది సో ఇక్కడ కూడా u square ఉంది ఇక్కడ కూడా u square ఉంది u square కి u square క్యాన్సిల్ చేద్దాం క్యాన్సిల్ చేసినట్లయితే తర్వాత u square అంటే ఈ ఆల్రెడీ బోత్ సైడ్స్ ఉండే u square ని క్యాన్సిల్ చేసినట్లయితే ఏం మిగులుతుంది చూడండి pu minus v minus 1 ప్లస్ ఇక్కడ v కి v క్యాన్సిల్ అయిపోయినట్లయితే p square by v equals to 0 అనేది దొరుకుతుంది ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఎల్సిఎం కట్టాలనుకోండి సో ఏమవుతుంది pu minus v by v ప్లస్ p square by v equals to 0 అవుతుంది సో కసాక్ కట్టారనుకోండి కసాక్ కడితే ఏమవుతుంది v లేదా 1 by v ని కామన్ తీసాడు క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది సో pu minus v plus p square equals to 0 మైనస్ v అటువైపు ప్లస్ v అవుతుంది సో ప్లస్ v ఈక్వల్స్ టు pu ప్లస్ p స్క్వేర్ మైనస్ v అటువైపు ప్లస్ v అవుతుంది దీని యొక్క ఈక్వేషన్ 2 అని అనుకోండి సో ఇది ఏ రూపంలో ఉంది y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉంది y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్న సమీకరణాన్ని మనం ఏమంటాము క్లారెట్స్ ఫార్మ్ అని అంటాము సో క్లారెట్స్ ఫార్మ్ ని లోకి మార్చేసాం కాబట్టి p కి బదులుగా c ని ప్రతిక్షేపిద్దాం which is in the form of Clarer form సో క్లారెట్స్ ఈక్వేషన్ లో ఏం చేయాలి సొల్యూషన్ సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 2 p కి బదులుగా c ని ప్రతిక్షేపించండి ప్రతిక్షేపిస్తే v ఈక్వల్స్ టు cu ప్లస్ c స్క్వేర్ బట్ మనకి ఏమని ఇచ్చాడు e పవర్ 2x ఈక్వల్స్ టు u అండ్ e పవర్ 2y ఈక్వల్స్ టు v సో ప్రతిక్షేపించాలనుకోండి v అంటే ఏమవుతుంది e పవర్ 2y ఈక్వల్స్ టు c ఇంటూ u e పవర్ 2x ప్లస్ c స్క్వేర్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ మనకి e పవర్ 2x ఈక్వల్స్ టు u e పవర్ 2y ఈక్వల్స్ టు v ప్రతిక్షేపణతో e పవర్ 4x ఇంటూ p మైనస్ 1 ప్లస్ e పవర్ 2y ఇంటూ p స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అనే సమీకరణాన్ని క్లారెట్ ఫార్ములాకు మార్చి తద్వారా సాధించమన్నాడు సో ఇది ఇచ్చిన సమీకరణము ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ దీని నుంచి మనం స్మాల్ p ఫైండ్ చేస్తాం ఈ p ని ఫైండ్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిస్తే అది క్లారెట్ రూపంలోకి వచ్చేసింది క్లారెట్ రూపంలోకి వచ్చేసిన తర్వాత p కి బదులుగా c ప్రతిక్షేపిస్తాం p కి బదులుగా c ప్రతిక్షేపించేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది థాంక్యూ